హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొన్ని మంచి ప్రొడక్ట్స్తో మీ ముందుకు వచ్చాను. ఇవి కూడా నేను ఎక్కడ తీసుకున్నాను, ఎంత కాస్ట్ పడిందని ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా వీడియోలో అయితే మెన్షన్ చేస్తాను. చూడండి, ఇవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి స్క్రబ్బర్స్ అండి. ఇవి రీయూజబుల్ స్క్రబ్బర్స్. అసలు ఎంత బాగున్నాయంటే క్వాలిటీ. ఇవి టోటల్గా 10 వచ్చాయండి. ఇవి వచ్చేసి జస్ట్ నాకు 60 రూపీస్ పడ్డాయి. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఎవరైతే లిక్విడ్ యూస్ చేసి గిన్నెల్ని వాష్ చేస్తారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి. సోప్ అయితే అంత సెట్ అవ్వండి వీటికి. లిక్విడ్ అయితేనే బాగుంటుంది. ఎందుకంటే లిక్విడ్ మనం నార్మల్ స్క్రబ్బర్స్ తీసుకుంటే ఏంటంటే ఆ లిక్విడ్ అన్నది పీల్చి మనకి లిక్విడ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. బట్ ఇది చాలా పలచగా ఉండటం వల్ల చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా బాగా యూజ్ అవుతాయి ఇవి. సో మంచిగా హ్యాపీగా తీసేసుకోవచ్చు వీటిని. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకో 2 ప్రొడక్ట్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇవన్నీ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. అన్నీ యూస్ఫుల్ అయ్యాయండి మనకి. డైలీ ఇవి అవసరం అండి, చాలా అవసరం. ఓకేనా. అండ్ తక్కువ బడ్జెట్లో తీసేసుకున్నాను వీటిని. సో చూడండి, ఇవి వచ్చేసి నేనైతే మనకి గంటలు పెట్టుకోవటానికైనా, ఏదన్నా కీ చైన్స్ తగిలించుకోవాలన్నా, ఇంకా కప్స్, ఇంకా ఎవ్రీథింగ్, ఏమైనా హ్యాండ్ బ్యాగ్స్ కానీ చిన్న చిన్న ఏమైనా తగిలించుకోవాలంటే మనకి సీల కొట్టి గోడకి తగిలిస్తే ఇబ్బంది అవుతుంది కదండి. సో ఇవి ఏంటంటే జస్ట్ అలా స్టిక్కర్ తీస్తే ఏంటి మనకి వాల్కి ఎక్కడైనా అంటించేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి టోటల్గా 30 వచ్చాయండి. 30 పీసెస్ జస్ట్ 100 రూపీస్ ఆర్ 99 రూపీస్ పడ్డాయండి. అసలు క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. చూడండి అసలు ఎంత బాగుందో. అక్కడ స్టిక్కర్ ఉంటుందండి, ఆ స్టిక్కర్ ఉన్నట్టు కూడా తెలీదు. సో ఆ స్టిక్కర్ రిమూవ్ చేస్తే ఏంటంటే మనకి వాల్కి కానీ ఎక్కడైనా సరే, కబోర్డ్స్ కానీ ఎక్కడైనా అంటించేసుకోవచ్చు అండి. డోర్కి, వాల్కి ఎక్కడైనా మంచిగా స్టిక్ అవుతుంది. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. మనం కప్స్ కానీ ఏదైనా, ఇంకా హ్యాండ్ బ్యాగ్స్, అలానే చిన్న చిన్న హ్యాండ్ ఎవ్రీథింగ్ తగిలించుకోవచ్చు అండి వీటికి. చాలా బాగున్నాయి క్వాలిటీ. కిచెన్లో అయితే ఇవి మంచిగా యూజ్ అవుతాయండి మనకి, గంటలు పెట్టుకోవడానికి. చాలా బాగున్నాయి క్వాలిటీ. ఇవి వచ్చేసి మొత్తం 30 వచ్చాయండి. ఇంకా మీకు తక్కువ కావాలంటే తక్కువలో కూడా ఉన్నాయి. 10 అలా 15 అలా కూడా ఉన్నాయి ప్యాక్. మీకు కావాలంటే అవి కూడా తీసుకోవచ్చు. కానీ మనకు అవసరం కాబట్టి 30 తీసుకుంటే ది బెస్ట్ అండి. అంటించిన తర్వాత అయితే గమ్ అయితే అస్సలు పోవట్లేదండి. బాగానే ఉంటుందండి. అసలు మంచిగా అంటించేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఒక్కసారి అంటించిన తర్వాత ఇంకోసారి రిమూవ్ చేయడానికి అయితే రాదండి, అలా స్టిక్ అయిపోతుంది అది. సో దాన్ని అయితే రిమూవ్ చేయడానికి అయితే చూడకండి. మీరు ఎక్కడైతే అంటించేసుకోవాలనుకుంటున్నారో కరెక్ట్గా ఫస్ట్ అక్కడే అంటించేసుకోండి. సో మళ్ళీ తీస్తే ఏంటంటే మళ్ళీ అతకదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది బాగా అందరు లేడీస్కి ఉపయోగపడేదండి. ఇది వచ్చేసి కారపూసల గిద్దలండి. ఇవి చాలా బాగుందండి ఇది క్వాలిటీ. నేనైతే ఆన్లైన్లో తీసుకుంటే ఎలా ఉంటుందో అనుకున్నాను, బట్ చాలా అంటే చాలా బాగుందండి. దీంతో ఏంటంటే ఇది గన్నులాగా యూజ్ అవుతుందండి. సో చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ నేనైతే క్వాలిటీ ఎలా ఉంటుంది, ఇంత క్వాలిటీ వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే బయట తీసుకుందాం అనుకున్నాను, బట్ నేను ర్యాండమ్గా చెక్ చేస్తుంటే మీషోలో కనిపించింది. నాకు ఇది వచ్చేసి జస్ట్ 220 రూపీస్ పడిందండి. బయట షాపుల్లో అయితే 350 అలా ఉందండి. అండ్ డీమార్ట్లో కూడా 350 పైనే ఉందంట కాస్ట్. సో నేను 220 కదా అని చెప్పి నేను ఆర్డర్ చేశాను. చాలా బాగుందండి క్వాలిటీ. అసలు చాలా అంటే చాలా బాగుంది. అసలు చేతులు నొప్పి పుట్టకుండా దీన్ని మంచిగా గన్లాగా ఇలా ప్రెస్ చేయటమేనండి. సో చూడండి, వీటిలో అయితే చాలా రకాల షేప్స్ అయితే వచ్చాయండి మనకి. అరౌండ్ 15 వరకు ఉన్నాయి. అవి చాలా బాగున్నాయి అవన్నీ. సో చూడండి, చాలా అంటే చాలా షేప్స్ ఉన్నాయి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో మనం మంచిగా తీసేసుకోవచ్చు. జస్ట్ అలా పిండి పెట్టి అలా ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి పోతుంది. చాలామంది యూస్ చేస్తున్నారు అనుకుంటానే నాకు తెలిసి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అగో చూడండి, అలా ప్రెస్ చేయటమే. కొంతమందికి తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను దీన్ని ఎలా యూస్ చేయాలని. సో చూడండి, కింద అది మనం అలా తిప్పితే ఏంటంటే అక్కడ మనకి ఏది మోడల్ కావాలంటే ఆ మోడల్ది మనమైతే పెట్టుకోవచ్చు. సో చూడండి, అక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు, అంటే కారపూస చేస్తాం కదా మనం, చేసేటప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ది మనం పెట్టుకొని అక్కడ జస్ట్ అలా గనక అలా తిప్పితే ఏంటంటే అది దాంట్లో సెట్ అయిపోతుంది. చూడండి, అలా తిప్పుకోవాలి, అలా తిప్పుకొని అలా ఒత్తుకోవాలండి. సో పైన మూత తీస్తే చూడండి, నేను చూపిస్తాను చూడండి. అలా తిప్పితే అక్కడ పిండి పెట్టుకోవచ్చు అండి. మనకి చాలా ఎక్కువ పిండి పడుతుందండి వీటిలో. సింపుల్గా ఒక్కసారిలోనే అయిపోతుందండి. సింపుల్గా అయిపోతాయి. కారపూస ఎంత కారపూస చేసినా కూడా మనకి చేతులు అన్నవి నొప్పి పుట్టవు. సో చాలా పిండి పడుతుంది. సో ఇప్పుడు అది ఎలా పెట్టుకోవాలో చూడండి. అలా
అది కిందకుంటే ఏంటంటే అది ప్రెస్ అవ్వదండి. సో అది పైకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, అది పైకి వెళ్ళాలి. అది పైకి వెళ్ళాలంటే ఏం చేయాలంటే జస్ట్ దాన్ని అలా తిప్పాల్సిన అవసరం కూడా లేదండి. నేను ఫస్ట్ టైం ఇది యూస్ చేస్తున్నానండి. సో నాకు ఫస్ట్ అర్థం కాలేదు. బస్ట్ నేను తిప్పుతున్నాను కదా, అలా తిప్పాల్సిన అవసరమే లేదండి. పక్కన ఒక సీల్ ఉంది కదా, దాని సీలను నొక్కిమనుకోండి, గట్టిగా ఒకసారి నొక్కితే ఏంటంటే అది లూజ్ అయిపోతుంది అనమాట. అది జస్ట్ అలా పైకి లాగితే ఏంటంటే వెంటనే వచ్చేస్తుందండి. నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను. సో నా అలాగే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అని చెప్పి. సో తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట. పక్కన ఆ సీల్ని అలా నొక్కామనుకోండి, అలా ప్రెస్ చేస్తే ఏంటంటే లాగితే వెంటనే పైకి వచ్చేస్తుంది అది. మళ్ళీ ఆ సీల్ నొక్కామనుకోండి కిందకి వెళ్ళిపోతుంది. చాలా ఈజీగా వాడుకోవచ్చండి. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంత తెలియని వాళ్ళకి కూడా ఈజీగా ఇదైతే మంచిగా వాడుకోవచ్చు. సో చూడండి, ఆ సీల్ అలా నొక్కితే ఎదుగు చూడండి. ఇప్పుడు చూడండి, నేను కష్టపడి అది తిప్పి 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 దాని పైకి లాగాను. ఆ సీల్ నొక్కితే ఏంటంటే వెంటనే కిందకి వెళ్ళిపోతుంది, వెంటనే పైకి వస్తుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. చాలా రకాలవి వస్తున్నాయండి. బయట అండ్ డీమార్ట్లో అయితే చాలా ప్రైస్ ఉంది. సో దీంట్లో అయితే చాలా తక్కువ ఉందండి. నేను అమెజాన్లో కూడా చూశాను. అమెజాన్లో అయితే 700 ఉందండి. సో అసలైతే మంచిగా హ్యాపీగా మీషో నుంచి తీసుకోవచ్చు. వీటి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. సో పిండి పెట్టుకున్న తర్వాత అదేంటంటే అలా ప్రెస్ చేస్తూ ఉంటే పైన ఉన్నది మొత్తం కిందకి వస్తూ ఉంటుందండి. వాళ్ళు అది కూడా అలా అది కిందకు వస్తుంది. కిందకు వచ్చిన తర్వాత అయితే ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతుంది. మనం ప్రెస్ చేసినా కూడా అది రాదండి. సో బెస్ట్ అండి, మంచిగా హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చూపిస్తాను, చూసేయండి. ఇది కూడా చాలా మంచిగా యూజ్ అవుతుందండి. అందరి ఇంట్లో కంపల్సరీగా ఉండాల్సిన ఒక ఐటమ్ అండి. ఇవన్నీ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి. అండ్ చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి. సో చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ. నేను క్వాలిటీ బాగాలేకపోతే బాగాలేదని చెప్తానండి. వ్యూస్ కోసం అయితే నేను బాగుందని చెప్పట్లేదు. నాకు నచ్చి క్వాలిటీ నచ్చిన తర్వాతే నేనైతే రివ్యూ ఇవ్వడం జరుగుతుందండి. నేను వాడి చూసిన తర్వాతే రివ్యూ ఇస్తానండి. ఓకేనా. రాగానే చూపించి అలా నేనైతే చెప్పను. వాడిన తర్వాతే నేను వాయిస్ ఓవర్ ఇచ్చి అది బాగుందా లేదా అని చెప్పి నేను చెప్తానండి. అంతకుముందు కూడా నేను వీడియోస్ చాలా చేశాను. ఒకసారి నా వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇది ఏంటి అని చూస్తున్నారా, ఇది వచ్చేసి ఫ్రూట్స్ మనం కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో అలా మూత పెట్టేస్తాం కదా, అలా పెట్టకుండా ఏంటంటే ఇలా ఫోల్డ్ చేస్తే ఏంటంటే ఇది కవర్ ఉంటుందండి. థిక్గా అంటే చాలా పల్చగా ఉంటుంది ఇది లేయర్ అన్నది. సో నాకైతే ఇదంతా క్వాలిటీ అనిపించలేదండి, బాగాలేదు ఇది. అంటే మనం తీస్తుంటే ఏంటంటే అది చినిగిపోతుంది. ఎట్ ఏ టైం అది మొత్తం ఒకేసారి రావట్లేదు. చూడండి, అసలు నేను ఎంతసేపు ట్రై చేశానో అయినా కూడా నాకు రాలేదండి. సో ఇదైతే క్వాలిటీ అంత బాగాలేదు. చూడండి, నేను అలా తీస్తుంటే ఏంటంటే చినిగిపోతుంది. ఇంకా క్వాలిటీ బాగుంటాయండి. అసలు ఇదైతే క్వాలిటీ అయితే అంతగా నాకైతే నచ్చలేదు. సో చూడండి, అలా చినిగిపోతుంది. అది ఇప్పుడు యాపిల్ ఉంది కదా, యాపిల్ మనం సగం కట్ చేసిన తర్వాత దాని మీద వేసి అలా ఫోల్డ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి. సో దానికోసమని నేను తీసుకున్నాను. ఇది ఏ ఫ్రూట్స్ అయినా సరే అండి, ఏ ఫ్రూట్స్ అయినా స్వీట్ కార్న్ అయినా ఏదైనా సరే ఇలా మంచిగా బనానా కూడా ఎడ్జెస్ లాస్ట్లో చివరన ఉంటాయి కదండి. సో అవి కనుక మనము ఫోల్డ్ ఇగో చూడండి, నేను ఇక్కడ పక్కన సైడ్ని ఇమేజ్ యాడ్ చేశాను, మీకు ఒక ఐడియా వస్తుంది. వాటికి అలా మంచిగా ఇలా చేసేసుకుంటే ఏంటంటే పాడైపోకుండా మంచిగా ఉంటాయండి అవి. ఏ ఫ్రూట్స్ అయినా సరే ఏదైనా సరే. సో చినిగిపోతుందండి, అంత క్వాలిటీ లేదు. సో బనానా కూడా మనం ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్కి అయితే మనం చుట్టి పెట్టామనుకోండి, బనానాలు చాలా డేస్ అయినా సరే ఫ్రెష్గా ఉంటాయి. బనానాకి మొత్తం చుట్టకూడదు, తొండం ఉంటుంది కదా, దానికి కనుక అలా చుడితే ఏంటంటే మనకి చాలా రోజులు బనానా అన్నవి చాలా ఫ్రెష్గా ఉంటాయి, చాలా బాగుంటాయండి. సో మీకు వీటిలో ఏ ప్రోడక్ట్స్ లింక్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అన్ని లింక్స్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేయండి. నా వీడియోలు కనుక అంతకుముందు చూడకపోతే నా వీడియోలు అయితే ఒకసారి వెళ్ళి చూడండి. కొన్ని యూస్ఫుల్ అయ్యేవి నేను కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.